Hello students, welcome to the next lecture of resources and development. So resource planning lo unnam manam. So resources planning. Okay. See, planning is widely accepted strategy of a judicious use of resources. అంటే resources ని న్యాయబద్ధంగా జుడిషియస్గా అందరికీ రిసోర్సెస్ కావాలి కాబట్టి సో అందరికీ ఉపయోగపడే విధంగా జుడిషియస్గా రిసోర్సెస్ని మనం యూటిలైజ్ చేయాలి. ఓకే, చేయాలి అంటే రిసోర్సెస్ ప్లానింగ్ అనేది చాలా అవసరము. ఇట్ హ్యాస్ ఇంపార్టెన్స్ ఇన్ ఏ కంట్రీ లైక్ ఇండియా. సో ఇండియా లాంటి పెద్ద కంట్రీలో చాలా రిసోర్సెస్ అన్ని కొన్ని చోట్ల ఉంటాయి. రిసోర్సెస్ సర్ప్లస్ ఉన్న స్టేట్స్ కొన్ని ఉంటాయి, రిసోర్సెస్ డెఫిసిట్ ఉన్న స్టేట్స్ కొన్ని ఉంటాయి. కాబట్టి సో వీటి మధ్య ఒక బ్యాలెన్స్ని క్రియేట్ చేయకపోతే సో రిసోర్సెస్ రిచ్గా ఉన్న చోటేమో ఒకలాగా, రిసోర్సెస్ పూర్గా ఉన్న చోటేమో ఒకలాగా తయారవుతుంది. సో కాబట్టి మనం దీన్ని ప్లాన్ చేసి యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యడానికి ట్రై చేయాలి. ఇక్కడ నేను చెప్పింది సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్. కొన్ని చోట్ల చాలా ఎక్కువ రిసోర్సెస్ ఉంటాయి, కొన్ని చోట్ల తక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ వాళ్ళ దగ్గర మినరల్స్, కోల్ డిపాజిట్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ వైడ్ చూసుకుంటే దుబాయ్ ఉంది. సో దుబాయ్ ఈజ్ సిటీ, వాళ్ళకి అసలు పంట కూడా పండదు, అగ్రికల్చర్ అసలు ఉండనే ఉండదు, అసలు వాళ్ళకి వాటర్ అవైలబిలిటీ కూడా చాలా తక్కువ, అంత డిజర్ట్ ఏరియా. అయినప్పటికీ కూడా వాళ్ళు చాలా రిచ్గా బతుకుతారు. వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్ అక్కడ ఉంది. సో దుబాయ్ చూస్తే మీరు బిల్డింగ్స్ కానీ, డెవలప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మరి ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయిల్ ఓర్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్. సో దే హ్యావ్ లాట్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ రిజర్వ్. సో ఈ క్రూడ్ ఆయిల్ రిజర్వ్ వల్ల వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ దగ్గర బోల్డ్ అంత డబ్బు, ప్రపంచం అంతటికీ ఆ మినరల్ కావాలి. ఓకే, సో వాళ్ళందరికీ కూడా ఆయిల్ అనే మినరల్ అందరికీ కావాలి కదా, రిసోర్స్ అందరికీ కావాలి కాబట్టి సో దాని ద్వారా వాళ్ళు చాలా డబ్బు సంపాదిస్తున్నారు. కానీ 2050 అంటే ఇప్పుడున్న పద్ధతులను వాడుకుంటూ వెళ్ళిపోతే 2050కి మీకు ఇంకెక్కడ కూడా ఇండియా కదా సార్, వరల్డ్ మొత్తంలో కూడా ఎక్కడ కూడా ఇదే యూస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే, ఇదే ఇప్పుడు ఎంతైతే యూస్ చేస్తున్నామో ఆయిల్ అలాగే వాడుకుంటూ వెళ్తే కనుక 2050 కల్లా మొత్తం ఆయిల్ రిజర్వ్స్ అనేవి అయిపోతాయి వరల్డ్లో. అప్పుడు ఏం జరుగుతుంది, అప్పుడు దుబాయ్కి రావాల్సిన ఇన్కమ్ ఆగిపోతుంది, జీరో అయిపోతుంది. సో సడన్గా వాళ్ళు ఏమవుతారు, ఈ రిసోర్సెస్ని యూటిలైజ్ చేసేసుకున్నారు, అయిపోయింది, ఎక్స్ప్లాయిట్ అయిపోయింది, ఇంకా వాళ్ళకి ఇన్కమ్ అయిపోతుంది. ఒకసారి వాళ్ళు ఎకనామికల్ స్లోడౌన్ స్టార్ట్ అవుతుంది. అలాగే సో ఇప్పుడు రిసోర్సెస్ అనేవి సరిగ్గా కనుక వాడుకోకపోతే, ప్లానింగ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే కంట్రీ కూడా సరిగ్గా గ్రో అవ్వదు. ఓకే, ఛత్తీస్గఢ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ ఇక్కడ చూస్తే మినరల్స్ అనేవి చాలా ఎక్కువ, కోల్ డిపాజిట్స్ ఎక్కువ. అదే అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర రివర్ ఉంటుంది, వాళ్ళ దగ్గర వాటర్ రిసోర్సెస్ చాలా ఎక్కువ. కానీ బ్రహ్మపుత్ర మీద ఒక్క డ్యామ్ కూడా లేదు ఇప్పటిదాకా. మన ఇండియాలో ప్రతి రివర్ మీద డ్యామ్స్ ఉన్నాయి, కానీ బ్రహ్మపుత్ర మీద ఒక్క డ్యామ్ కూడా లేదు. సో అక్కడ వాటర్ అవైలబిలిటీ ఉన్నప్పటికీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ అంటే ఆ బ్రహ్మపుత్ర రివర్ ఏమవుతుందంటే మన ఇండియాలోకి ఎంటర్ అయ్యేటప్పుడు అది 180 డిగ్రీ టర్న్ తీసుకొని రివర్స్లో వెనక్కి వస్తుంది. అక్కడ ఒక చోటది మౌంటైన్ హిట్ చేస్తుంది. సో హైటింగ్ లొకేషన్ బట్టి దాని ఓరియంటేషన్ మారిపోతుంటుంది. కాబట్టి దానికి ఒక చోట ప్రాపర్ పాత్ ఉండదు అనమాట రివర్కి. సో దానివల్ల ఏమైంది, బ్రహ్మపుత్ర రివర్ మీద ఎటువంటి రిజర్వాయర్స్ కానీ, డ్యామ్స్ కానీ కట్టలేకపోయారు. సో వాటర్ ఉన్నప్పటికీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్, ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఉంది, చాలా పూర్ స్టేట్, మధ్యప్రదేశ్లో కూడా చాలా వరకు రిమోట్ పూర్ లొకేషన్స్ ఉంటాయి. అయితే వీళ్ళ దగ్గర మినరల్స్ ఉన్నంత మాత్రం వీళ్ళు రిచ్ స్టేట్స్ అవ్వలేదు కదా, వీళ్ళు పెద్దగా ఇన్కమ్ సంపాదించుకోలేకపోతున్నారు. ఓకే, సో ద స్టేట్ ఆఫ్ రాజస్థాన్ ఈజ్ వెరీ వెల్ ఎండోడ్ విత్ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ. సో రాజస్థాన్ తీసుకుంటే వాళ్ళ దగ్గర బోల్డ్ అంతా డిజర్ట్ ఏరియా ఉంది. సో ఎప్పుడూ వాళ్ళ దగ్గర ఎండ్ ఉంటుంది, అలాగే విండ్ ఎక్కువ బ్లో అవుతూ ఉంటుంది. సో అక్కడున్న విండ్ ఎనర్జీని అలాగే సోలార్ ఎనర్జీ ఈజ్ ఎ గుడ్ రిసోర్స్ ఇన్ రాజస్థాన్, బట్ వీఆర్ నాట్ యూటిలైజింగ్ దట్ రిసోర్స్ ఫుల్లీ. ఓకే, అయితే వాళ్ళ దగ్గర ఈ సోలార్ ఎనర్జీ ఉంది, విండ్ ఎనర్జీ ఉంది, బట్ వాటర్ రిసోర్సెస్ వాళ్ళ దగ్గర లేవు. అరుణాచల్ ప్రదేశ్లో వాటర్ రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి, అలాగే జార్ఖండ్, ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్లో మినరల్స్ అండ్ కోల్డ్ డిపాజిట్స్ ఎక్కువ ఉన్నాయి. సో రాజస్థాన్. ఓకే, నెక్స్ట్ సో ద కోల్డ్ డిజర్ట్ ఆఫ్ లదాఖ్. సో ఆ కోల్డ్ డిజర్ట్ లదాఖ్ చూస్తే కానీ అక్కడ ఒక పెద్ద కోల్డ్ డిజర్ట్ ఉంది. సో అది కంప్లీట్గా అది ఐసోలేట్ అయి ఉంటుంది రెస్ట్ ఆఫ్ ద కంట్రీ తోటి. ఓకే, సో ఈ రకంగా ఇట్ హ్యాస్ వెరీ రిచ్ కల్చరల్ హెరిటేజ్ బట్ ఇట్ ఈస్ డెఫిషియంట్ ఇన్ వాటర్. సో వాళ్ళ దగ్గర కల్చరల్ హెరిటేజ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర వాటర్ డెఫిషియన్సీ ఉంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సమ్ వైటల్ మినరల్స్ కూడా డెఫిషియెంట్గా ఉన్నాయి అక్కడ లదాఖ్లో. సో ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఇండియాలో ఉన్న ఇన్ని స్టేట్స్లో ఒకళ్ళ దగ్గర ఒకటి ఎక్కువ ఉంది, ఒకళ్ళ దగ్గర ఒకటి ఎక్కువ ఉంది, ఇంకోటి దగ్గర ఇంకోటి తక్కువ ఉంది. సో ఈ రకంగా వీళ్ళందరినీ కూడా ఈక్వల్గా గ్రో చేయాలంటే ఏం చేయాలి, నేను ఈ రిసోర్సెస్ అన్నింటినీ కూడా అందరికీ కూడా సమానంగా
డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా జుడిషియస్గా వీటిని మూవ్ చేయాలి. ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో అక్కడి నుంచి తక్కువ వైపు మూవ్ చేసి అందరికీ బ్యాలెన్స్గా రిసోర్సెస్ నేను డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో దిస్ కాల్స్ బ్యాలెన్స్డ్ రిసోర్స్ ప్లానింగ్. అందుకే మనకి ఏం కావాలి? సో ఒక బ్యాలెన్స్డ్ రిసోర్సెస్ ప్లానింగ్ అట్ ద నేషనల్ లెవెల్ మనకు కావాలి. అలాగే స్టేట్లో కూడా ఒక డిస్ట్రిక్ట్లో ఎక్కువ వాటర్ ఉంటుంది, ఒక డిస్ట్రిక్ట్లో తక్కువ ఉంటుంది. అయితే ఒక డిస్ట్రిక్ట్లో ఏదో పంట ఎక్కువ పండుతుంది, ఒక దగ్గర తక్కువ పండుతుంది. సో ఈ రకంగా ఈ రిసోర్సెస్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయాలి. స్టేట్ లెవెల్లో స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాలి, నేషనల్ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోల్ తీసుకోవాలి. అలాగే రీజనల్ అండ్ లోకల్ లెవెల్స్లో కూడా ఇది జరగాల్సిన పని ఉంటుంది. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఇలా ఈస్టర్న్ ఇండియా, వెస్టర్న్ ఇండియా, ఇలా ఒక రీజనల్గా కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది బ్యాలెన్స్డ్ డిస్ట్రిబ్యూషన్ అనేది అవసరం పడుతుంది. ఓకే, సో ఇక్కడ మీకు యాక్టివిటీ ఇచ్చాడు, ప్రిపేర్ ఏ లిస్ట్ ఆఫ్ రిసోర్సెస్ ఫౌండ్ ఇన్ యువర్ స్టేట్. సో మీ స్టేట్లో ఏవైతే రిసోర్సెస్ ఉంటాయో అవి ఎక్కడ ఎక్కువ ఉంటాయి, ఎక్కడ తక్కువ ఉంటాయి స్టేట్ లోపల అనేది కూడా మీరు ఐడెంటిఫై చేసి రాసుకోండి. ఒక పేపర్ మీద ఏంటి అది అనేది ఒక నోట్లా రెడీ చేసుకోండి. ఓకే, రిసోర్సెస్ ప్లానింగ్ ఇన్ ఇండియా. రిసోర్సెస్ ప్లానింగ్ ఈజ్ ఎ కాంప్లెక్స్ ప్రాసెస్. ఈ రిసోర్సెస్ ప్లానింగ్ చేయడం అనేది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్. ఇందులో ఐడెంటిఫికేషన్ ఫస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. హౌ డూ వీ పెర్ఫామ్ రిసోర్సెస్ ప్లానింగ్ ఇన్ ఇండియా అంటే ఈ 1వ పాయింట్, ఈ 2వ పాయింట్, ఈ 3వ పాయింట్ అండ్ 3 పాయింట్స్తో పాటు ఇంకో పాయింట్ కూడా ఉంటుంది. చూద్దాం, చదువుతుంటే తెలుస్తుంది. సో అది మనం రెడీ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన రిసోర్స్ ప్లానింగ్ చేయాలంటే ముందు ఎక్కడెక్కడ ఏ రిసోర్స్ ఉంది, నా కంట్రీలో ఏముంది, ఇన్వెంటరీ అంటే అర్థం ఏంటంటే నా దగ్గర ఏముంది అనేది తెలుసుకోవటాన్ని ఇన్వెంటరీ అంటారు. సో ఐడెంటిఫికేషన్ అండ్ ఇన్వెంటరీ ఆఫ్ రిసోర్సెస్ అక్రాస్ ద రీజన్స్ ఆఫ్ ద కంట్రీ. సో కంట్రీ చుట్టూ తిరిగేసి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేసి, ఇది ఎలా ఐడెంటిఫై చేస్తారంటే సర్వేయింగ్ చేస్తారు. సర్వేయింగ్ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, సో సర్వే ఆఫ్ ఇండియా. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది సర్వే చేసి మ్యాపింగ్, దానికి ఒక బౌండరీస్ ఫిక్స్ చేస్తారు. సో ఇక్కడెక్కడ ఇవి ఉన్నాయి, ఒక బౌండరీ ఉంటుంది కదా, దేనికైనా కూడా ఒక రిసోర్స్ అనేది సమ్ ప్లేస్లో ఎగ్జిస్ట్ అవుతుంది. సో దానికి ఒక బౌండరీ ఉంటుంది. సో బౌండరీని డిఫైన్ చేస్తారు. సో ఇక్కడ ఎంత ఉంది, అలాగే ఇక్కడ ఈ ఏరియాలో ఎంత ఉంది, సో ఇంత క్వాంటిటీ ఉంటుంది. సో ఈ రకంగా సో దే విల్ ఫైండ్ ద క్వాంటిటీ. ఓకే, సో దే విల్ ఎస్టిమేట్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఎలా ఉంది. సో ఓకే, ఇది క్వాంటిటీ అయితే ఎంత ఉంది, దీనిలో క్వాలిటీ ఎంత ఉంది, సో హౌ మచ్ బెటర్ దిస్ ద ప్రొడక్ట్, ఈ రిసోర్సెస్ అనేది ఎంత బాగుంది అనేది క్వాలిటీ ఎస్టిమేషన్. సో ఇవన్నీ కూడా చేసుకుని వాళ్ళ దగ్గర ఒక లెక్క ఉంటుంది. అంటే మన దగ్గర ఇంత రిసోర్స్ ఉంది, దీన్ని ఇలా వాడుకుంటే ఇన్ని సంవత్సరాలు వస్తుంది. సో ఆ రకంగా రిసోర్సెస్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఎంత ఉందో తెలుసుకొని దాని బౌండరీస్ ఫిక్స్ చేసి సర్వే చేసి దాన్ని మ్యాపింగ్ చేసి దాని క్వాలిటీ ఎలా ఉంది, దాని క్వాంటిటీ ఎంత ఉంది అనేది ఎస్టిమేట్ చేసి సో మెజర్ చేస్తారు ఫస్ట్ పాయింట్లో. తర్వాత ఎవాల్వింగ్ ప్లానింగ్ స్ట్రక్చర్ ఎండోర్డ్ విత్ అప్రోప్రియేట్ టెక్నాలజీ, స్కిల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ సెటప్ ఫర్ ఇంప్లిమెంటింగ్ రిసోర్స్ డెవలప్మెంట్ ప్లాన్స్. అయితే ఇప్పుడు ఆ రిసోర్స్ని బయటికి తీయాలి. ఓకే, సో బయటికి తీసి దాన్ని ఏ రకంగా, దానికి కావాల్సిన టెక్నాలజీ ఏంటి, సో ఒకసారి బయటికి తీసిన తర్వాత దాన్ని మనుషులకు ఉపయోగపడేలాగా దాన్ని కన్వర్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్స్టిట్యూషనల్ సెటప్ ఏంటి. ఓకే, సో ఇంకా మనం డెవలప్ చేసుకోవాల్సిన రిసోర్సెస్ ఏంటి, ఇవన్నిటిని కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని రెడీ చేసుకుంటారు. సెకండ్ పాయింట్, ఎవాల్వింగ్ ఎ ప్లానింగ్ స్ట్రక్చర్ ఎండోవ్డ్ విత్ అప్రోప్రియేట్ టెక్నాలజీ, స్కిల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ సెటప్ ఫర్ ఇంప్లిమెంటింగ్ రిసోర్స్ డెవలప్మెంట్ ప్లాన్స్. ఓకే, దాని తర్వాత మ్యాచింగ్ ద రిసోర్స్ డెవలప్మెంట్ ప్లాన్స్. ఇది రీజనల్ లెవెల్లో తయారవుతాయి. అంటే ఎక్కడైతే దొరికిందో అక్కడ అది దాని ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ అంతా అక్కడ ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి నేషనల్ ప్లాన్తో మెర్జ్ చేస్తారు. సో ఇది ఇక్కడ ఉన్న రిసోర్స్ డెవలప్మెంట్ ప్లాన్ నేషనల్ డెవలప్మెంట్ ప్లాన్కి ఎలా దీన్ని అటాచ్ చేయొచ్చు చూసి ఆ రకంగా అటాచ్ చేసుకుని సో ఓవరాల్గా నేషన్ గ్రోత్కి ఉపయోగపడేలాగా ఈ ప్లాన్ అనేది మొదలవుతుంది. ఇండియా హ్యాస్ మేడ్ ఎ కన్సర్టెడ్ ఎఫర్ట్స్ ఓకే ఫర్ అచీవింగ్ ద గోల్స్ ఆఫ్ రిసోర్సెస్ ప్లానింగ్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ 5 year ప్లాన్. మనకు ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన ఫస్ట్ 5 year ప్లాన్ అంటే మనం 5 year ప్లాన్ అంటే అర్థం ఏంటంటే మనం టార్గెట్ పెట్టుకోవాలి. మనం అంటే జనరల్గా మనం ఎప్పుడైనా కూడా మీరు ఎగ్జామ్ రాసే ముందు నేను ఈసారి ఈ ర్యాంక్ కొట్టాలి, లేకపోతే నాకు ఇన్ని మార్కులు తెచ్చుకోవాలి, లేకపోతే నేను ఇంత బాగా చదవాలి, నేను కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకోవాలి. సో ఇలా మీకు ఏదో టార్గెట్ ఉంటుంది. అలాగే మన ఇండియాని ముందుకు తీసుకెళ్ళడానికి మన వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకుంటారు. ఇది మన ఇండియా కాబట్టి చాలా టైం పడుతుంది, ఒక రోజులో 2 రోజుల్లో మార్పు రాదు కాబట్టి 5 years పెట్టుకుంటారు. సో ఈ 5 yearsలో నేను ఇండియాలో ఈ మార్పులు చేద్దాం అనుకుంటున్నాను. సో దీని ద్వారా నాకు ఇంత గ్రోత్ కనిపించాలి. సో 5 years తర్వాత నా టార్గెట్ ఇది అనేది 5 years లోపు నేను ఇవన్నీ అచీవ్ చేయాలి అనేది 5 year ప్లాన్ అనమాట. సో అలాగే 5 year ప్లాన్లను రిసోర్సెస్ని ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఆ రిసోర్సెస్ని వాడి నేను ఏ రకంగా ముందుకు వెళ్ళాలనేది కూడా వాళ్ళు 5 year ప్లాన్లో డిసైడ్ చేసుకున్నారు. సో ఈ రిసోర్సెస్ ప్లానింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇట్స్ నాట్ న్యూ, ఇట్ స్టార్టెడ్ వే బ్యాక్ ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్ ఇట్ సెల్ఫ్. ఓకే, in the first 5 year plan. Now
ద అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ ఇస్ ఎ నెసెసరీ కండిషన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ రీజన్. అయితే ఇప్పుడు రిసోర్సెస్ అనేది ఓకే అసలు ఉండాలి. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక డెవలప్మెంట్ కావాలి, మన ఏరియా రీజియన్ డెవలప్ అవ్వాలంటే ముందు మనకి అక్కడ రిసోర్సెస్ అనేవి ఫస్ట్ అవైలబిలిటీ ఉండాలి. కానీ ఒకసారి అవైలబిలిటీ ఉన్నంత మాత్రాన డెవలప్ అయిపో, దానిని యూటిలైజ్ చేసుకొని దాన్ని ఒక యూస్ఫుల్ థింగ్ కింద కన్వర్ట్ చేసుకోగలిగే టెక్నాలజీ ఇన్స్టిట్యూషనల్ సెటప్ కూడా కావాలి. ఓకే, సో మీర్ అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కరస్పాండింగ్ చేంజ్, అంటే ఏదో రిసోర్సెస్ ఉంటేనే సరిపోదు, దాన్ని మార్చుకోగలిగే కెపాసిటీ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్ మే హిండర్ డెవలప్మెంట్. అంటే ఒకవేళ మీ దగ్గర ఈ టెక్నాలజీ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే దానివల్ల మీ డెవలప్మెంట్ అనేది సాగదు. హిండరింగ్ అంటే ఆగిపోతుంది. ఓకే, సో మీర్ అవైలబిలిటీ ఆఫ్ రిసోర్స్ డస్ నాట్ కాజ్ డెవలప్మెంట్, అలాంగ్ విత్ దట్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ నెసెసరీ. అవి కనుక లేకపోతే ఇట్ మే హిండర్ ద డెవలప్మెంట్. ఓకే, సో there are many regions in our country that are rich in resources, but these are included in the economically backward regions. ఇందాక మనం చూసినట్టుగానే ఛత్తీస్గఢ్ కానీ జార్ఖండ్ కానీ వాళ్ళు అంత ఎకనామికలీ డెవలప్డ్ స్టేట్స్ అయితే కాదు, ఎకనామికలీ బ్యాక్వర్డ్ రీజన్స్. వాళ్ళ దగ్గర రిసోర్సెస్ అనేవి చాలా ఉన్నాయి. ఆన్ ద కాంట్రరీ దేర్ ఆర్ సమ్ రీజన్స్ విచ్ హ్యావ్ పూర్ రిసోర్సెస్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక ఉంది. ఓకే, కర్ణాటకలో బెంగళూరు సిటీ ఉంది. సో బెంగళూరు సిటీలో ఐటీ హబ్, అది ఇండియాకే ఐటీ హబ్ బెంగళూరు. అయితే నిజానికి అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్న వాళ్ళందరూ అక్కడ వాళ్ళ దగ్గర హ్యూమన్ రిసోర్సెస్ అయితే లేవు కదా. ఇప్పుడు కర్ణాటకలో పుట్టి పెరిగినవాడే ఐటీ బెంగళూరు నడిపిస్తున్నాడా? కాదు. కర్ణాటకలో పుట్టినవాడే కాదు వాడు ఎక్కడెక్కడో పుట్టి త్రూ అవుట్ ఇండియా గ్లోబల్గా కూడా వేరే కంట్రీస్లో పుట్టిన వాళ్ళు కూడా వచ్చి బెంగళూరులో సెటిల్ అయ్యి అక్కడ బెంగళూరులో ఐటీని రన్ చేస్తున్నారు. అంటే ఐటీ ఉన్నది బెంగళూరులో అయినా కూడా అక్కడ పనిచేస్తున్న రిసోర్సెస్ అని ఎక్కడి నుంచి వస్తున్నాయి? బయట నుంచి వస్తున్నాయి, హ్యూమన్ రిసోర్సెస్. సో అలాగా ఇప్పుడు బెంగళూరు ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ పూర్ రిసోర్స్. సో దే ఆర్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ రిసోర్సెస్ ఫర్ రన్నింగ్ ద ఐటీ ఇండస్ట్రీ, బట్ people are migrating to Bangalore. So the resources are migrating to Bangalore and making it a economically strong state. So అందరూ ఇలా అక్కడ పనిచేయడం వల్ల ఎకనామికల్గా స్ట్రాంగ్ అయ్యింది అది. సో there are some regions which have poor resources. సో బట్ దే ఆర్ ఎకనామికలీ డెవలప్డ్. ఇప్పుడు బెంగళూరు ఈజ్ అన్ ఎగ్జాంపుల్. వాళ్ళ దగ్గర హ్యూమన్ రిసోర్సెస్ అయితే లేవు, కానీ వాళ్ళు ఎకనామికల్లీ డెవలప్ అయ్యారు. ఓకే, సో మనం ఇందాక చూసాం ఛత్తీస్గఢ్ ఈజ్ రిచ్ ఇన్ రిసోర్స్, బట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టెక్నాలజీ, ల్యాక్ ఆఫ్ human resources to develop those resources into a useful thing, so they are lacking in development. They are economically backward states. Okay, so the history of colonization reveals that the rich resources in colonies were the main reason or main attraction. So ఈ కాలనీస్ అనేవి ఇండియాకి ఎందుకు వచ్చాయి? అసలు బ్రిటిషర్స్ ఇండియాకి ఎందుకు వచ్చారో అసలు కథ అంతా చూస్తే స్పైసెస్ కోసం. సో కామెడీగా ఉంటుంది వినడానికి. మసాలా కోసం వాళ్ళు ఇండియాకి వచ్చారు. యూరోపియన్స్ లవ్ ఇండియన్ స్పైసెస్. సో మన దగ్గర ఉన్న స్పైసెస్ అనే రిసోర్సెస్ వాళ్ళ దగ్గర లేకపోవటం వల్ల సో వాటిని ఎత్తుక్కుంటూ ముందు వచ్చారు. ఆ తర్వాత ఇండియాలో ఉన్నటువంటి చాలా రిచ్ రిసోర్సెస్ని చూశారు. సో ఇంత రిచ్ రిసోర్సెస్ని మనం ఇక్కడ వదిలేసి వెళ్ళటం ఏంటని చెప్పి వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఫారిన్ ఇన్వైడర్స్ రావటం మొదలైంది. సో ఈ రకంగా ఇండియా అనేది కొలనైజ్ అయ్యింది బికాస్ ఆఫ్ ఇట్స్ రిచ్ ఇన్ రిసోర్సెస్. ఓకే, సో మన దగ్గర అప్పుడు రిసోర్సెస్ ఉన్నప్పటికీ మన దగ్గర హయ్యర్ లెవెల్ ఆఫ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ లేదు. సో కొలనైజింగ్ కంట్రీస్ దగ్గర ఉంది. ఓకే, సో వాళ్ళ దగ్గర అప్పటికే స్టీమ్ ఇంజిన్ ఉంది, వాళ్ళ దగ్గర ఇండస్ట్రీస్ రన్ అవుతున్నాయి. యూరోప్లోనే ఆ ఇండస్ట్రీస్ యూకే లండన్ ఈజ్ వాళ్ళు ఫస్ట్ ఇన్నోవేట్ చేశారు ఈ స్టీమ్ ఇంజన్ని. సో దాంతో అక్కడ ఇండస్ట్రియలైజేషన్ జరిగింది. సో ఈ రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేయగలిగే అంత టెక్నాలజీ మన దగ్గర లేదు. మన దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర రిసోర్సెస్ లేవు, కానీ ఎక్స్ప్లాయిట్ చేయగలిగే టెక్నాలజీ ఉంది. సో వాళ్ళు ఏం చేశారు? సో మన దగ్గర ఈ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి ఓకే వాళ్ళు మన మీద సుప్రమసీ చూపించి మన దగ్గర ఉన్న రిసోర్సెస్ అన్ని లాక్కుని పోయి సో వాళ్ళ యొక్క కంట్రీని డెవలప్ చేసుకోవడానికి ఉపయోగించుకున్నారు. దేర్ఫోర్ రిసోర్సెస్ కెన్ కాంట్రిబ్యూట్ టు డెవలప్మెంట్ ఓన్లీ వెన్ దే ఆర్ అకంపైన్డ్ బై అప్రోప్రియేట్ టెక్నాలజీ. సో ఇండియా దగ్గర రిసోర్సెస్ ఉన్నప్పటికీ మన దగ్గర అప్రోప్రియేట్ టెక్నాలజీ లేకపోవటం వల్ల అప్పటి రోజుల్లో మనం ఇండియా యొక్క రిసోర్సెస్ అనేవి వేరే కంట్రీ లాక్కెళ్ళిపోవాల్సిన అవకాశం వచ్చింది. ఓకే, సో therefore in India development in general and resource development in particular does not only involve the availability of resources but also the technology
సో క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ద హిస్టారికల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద పీపుల్. సో ఏదో ఇండియాలో రిచ్ రిసోర్సెస్ ఉన్నాయి అంత మాత్రం ఇండియా డెవలప్ అయిపోదు. రిసోర్సెస్తో పాటు దాన్ని వాడుకోదగే ఇన్స్టిట్యూషనల్ సెటప్ ఉండాలి, రిసోర్సెస్ డెవలప్ చేయగలిగే క్యాపబిలిటీ ఉండాలి, అలాగే వాటిని మార్చడానికి అందరికన్నా ముఖ్యంగా హ్యూమన్స్ కావాలి, క్వాలిటీ హ్యూమన్ రిసోర్సెస్ కావాలి, క్వాలిటీ హ్యూమన్ రిసోర్సెస్ కావాలి. ఇప్పుడు ఇండియా ఉంది, సో మనం వీఆర్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ which were launched by other countries. We don't have ourself artificial intelligence tool. So we use ChatGPT, we use DeepSeek, we are using something Llama, we use Gemini. సో ఇట్లాగా మనం వాడేవన్నీ కూడా పక్క కంట్రీస్ రిసోర్సెసే, మన రిసోర్సెస్ లేవు. సో మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే మన దగ్గర క్వాలిటీ హ్యూమన్ రిసోర్సెస్ లేరు. ఓకే, సో అవి ఇప్పుడు తయారవుతారు. మనం గట్టిగా నాలెడ్జ్ని గెయిన్ చేసి మనం ఏదైనా ఇంప్లిమెంట్ చేయగలిగితేనే మనం డెవలప్డ్ రిసోర్సెస్ అవుతాము, ఇంప్రూవ్డ్ మన కంట్రీకి మనం ఏమైనా సర్వీస్ చేయగలము. అండ్ హిస్టారికల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద పీపుల్. ఓకే, సో ఇదంతా కూడా మనకి ఉన్నటువంటి హిస్టారికల్ ఎక్స్పీరియన్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే లైక్ మనం ఏం చేసాము, ఏం జరిగింది, ఇప్పుడు ఏం చేయకూడదు, ఏం చేయాలి, సో అనే ఎక్స్పీరియన్స్ కూడా మనుషులకు ఉన్నప్పుడే వాళ్ళు క్వాలిటేటివ్ హ్యూమన్ రిసోర్సెస్ అవుతారు. కన్జర్వేషన్ ఆఫ్ రిసోర్స్, అలాగే రిసోర్సెస్ ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు వాడేయటం కాదు. సో డెవలప్మెంటల్ యాక్టివిటీలో రిసోర్సెస్ చాలా అవసరం. అలాగని ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్, ఓవర్ యూటిలైజేషన్ చేయడం ద్వారా ఏమవుతుందంటే సోషియో ఎకనామిక్ అండ్ ఎన్వైరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. దానివల్ల ఫ్యూచర్కి ముందు ఈ రిసోర్సెస్ అనేవి ఫ్యూచర్కు ఉండవు, మిగలవు. అండ్ అట్ ద సేమ్ టైం ఎన్వైరాన్మెంటల్ ఇష్యూస్ రావడం వల్ల ఎన్వైరాన్మెంట్ డిగ్రేడేషన్. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక పక్క వాడితే మంచిది, అలాగే అతిగా వాడితే తప్పు. మనం ఒక లైన్ గీసుకోవాలి. సో రిసోర్సెస్ అనేవి మనకి కావాల్సినంత వాడాలి, ఈ రోజుకి ఎంత అవసరమో అంత వాడాలి, అంతే తప్ప అంతకన్నా 1% కూడా ఎక్కువ యూటిలైజ్ చేయకూడదు. ఓకే, సో రిసోర్సెస్ కన్జర్వేషన్ అట్ వేరియస్ లెవెల్స్. అంటే మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి మీరు వాడే వాటర్ ఈజ్ ఎ రిసోర్స్, మీరు యూజ్ చేసే టూత్పేస్ట్ ఈజ్ ఎ రిసోర్స్, మీరు వాడే కరెంట్ ఈజ్ ఎ రిసోర్స్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రిసోర్స్ విచ్ యూ ఆర్ వేస్టింగ్. అంటే మీరు ఓవర్గా యూజ్ చేసినా వేస్ట్ చేసినా అది తప్పు. సో మీ సొసైటీకి మంచి చేయట్లేదు. సో మీరు ఈ రిసోర్సెస్ వాడేటప్పుడు ఎప్పుడు కూడా మీరు దానికి అవసరమైనంత వరకు వాడాలి, అవసరం లేకపోతే దాన్ని తగ్గించుకోవాలి. అప్పుడు ఫ్యూచర్ జనరేషన్స్కి అది యూజ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ కన్జర్వేషన్ ఆఫ్ రిసోర్సెస్. అంటే ఈ కన్జర్వేషన్ ఆఫ్ రిసోర్సెస్ అనేది ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ఇండివిజువల్ లెవెల్. అంటే ప్రతి మనిషి కూడా మొదలు పెడితేనే కానీ కన్జర్వేషన్ జరగదు. మీరు యాజ్ అ స్టూడెంట్గా లెక్చర్ విన్నప్పుడు ఇక మీదట మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక రిసోర్స్ ఉపయోగపడుతుంది. ఒక పేపర్ వాడినా ఒక రిసోర్సే, ఒక పెన్ వాడినా ఒక రిసోర్స్, ఒక బ్యాగ్ వాడినా ఒక రిసోర్స్, ఒక చెప్పు వాడినా రిసోర్సే, యూనిఫామ్ ఈజ్ ఎ రిసోర్స్. ఎవ్రీథింగ్ యూ ఆర్ గోయింగ్ ఆన్ ఏ బైక్ ఆర్ ఫాదర్స్ సైకిల్, ఫాదర్స్ బైక్ ఆర్ యువర్ సైకిల్ ఈజ్ ఎ రిసోర్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రిసోర్స్. సో మనం ఉదయం లేచి రాత్రి పడుకునేదాకా మనం బోల్డ్ అండ్ రిసోర్సెస్ని వాడతాము. సో వాటిని వేస్ట్ చేయకుండా ఎంత కావాలో అంత వాడుకొని ఫ్యూచర్కి యూస్ అయ్యేలా దాచడాన్నే కన్జర్వేషన్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గాంధీజీ స్టేట్మెంట్ ఇస్తారు. దీనికి అర్థం ఏంటి, గాంధీజీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, దాన్ని కన్జర్వేషన్ ఆఫ్ రిసోర్సెస్కి ఎలా ఎంప్లాయ్ చేయొచ్చు అనే క్వశ్చన్స్ అడుగుతాడు. కాబట్టి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీజీ వాజ్ వెరీ యాప్ట్ ఇన్ వాయిసింగ్ హిస్ కన్సర్న్ అబౌట్ ద రిసోర్సెస్. సో రిసోర్స్ కన్జర్వేషన్ గురించి ఆయన ఒక మంచి మాట చెప్పారు. అదేమిటంటే దేర్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఎవ్రీబడీస్ నీడ్ బట్ నాట్ ఫర్ ఎనీబడీస్ గ్రీడ్. అంటే అందరికీ కావలసినంత రిసోర్సెస్ అయితే ఉన్నాయి, కానీ ఎవరో కొంతమంది యొక్క అత్యాసపడి ఇంకా కావాలి అనుకునే వాళ్ళకి కావాల్సినంత రిసోర్సెస్ లేవు. కానీ సో బతకటానికి కావాల్సినంత అయితే రిసోర్సెస్ అందరికీ సరిపడా ఉన్నాయి. ఓకే, సో ఎవరైతే గ్రీడీ, సెల్ఫిష్, వాళ్ళు ఎవరైతే ఈ ఓవర్గా ఎక్స్ప్లాయిట్ చేస్తారో, ఓవర్గా యూటిలైజ్ చేసేస్తారో రిసోర్సెస్, సో వాళ్ళకి కావాల్సినంత రిసోర్సెస్ అయితే లేవు. కానీ ఎవరికైతే నెసెసిటీ ఉందో ఆ నెసెసిటీకి సరిపడా రిసోర్సెస్ అయితే ఉన్నాయి, అని గాంధీజీ గారు చెప్పారనమాట. ఓకే, అయితే ఈ ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఓవర్ యూసేజ్ కానీ అనవసరంగా వాడటాన్ని ఆపితే రిసోర్స్ డిప్లీషన్ అనేది తగ్గుతుంది. గ్లోబల్ లెవెల్లో కూడా రిసోర్సెస్ అనేవి డిప్లీట్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఓవర్గా వాడేయటం వల్ల, కావాల్సిన దానికన్నా ఎక్కువగా వాడటం వల్ల ఈ రిసోర్సెస్ అనేవి ఫ్యూచర్ జనరేషన్స్కి మిగలకుండా పోతున్నాయి. ఓకే, హీ వాజ్ ఎగెనెస్ట్ మాస్ ప్రొడక్షన్ అండ్ వాంటెడ్ టు రీప్లేస్ ఇట్ విత్ ద ప్రొడక్షన్ బై ద మాసెస్. అంటే
ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక మొబైల్ ఉంది. సో ఆయన అంటే గాంధీజీ గారు ఎట్లా ఆలోచించేవారంటే ఏదైనా ఒక దాన్ని మాస్ ప్రొడక్షన్ చేయటం కన్నా, అంటే ఒక మెషిన్ వాడి ఒక గంటలో 100 తయారు చేయటం కన్నా 100 మందిని వాడి 100 తయారు చేయటం మంచిది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక చిన్న గిన్నె తయారవుతుంది అనుకుందాం, ఒక చిన్న వెజిల్ తయారవుతుంది, ఒక ఇండస్ట్రీలో వెజిల్ తయారవుతుంది, అది ఒక గంటకి ఒక 100 వెజిల్స్ తయారు చేస్తుంది అనుకుందాం. దాన్నే మనం ఏమంటాం అంటే మాస్ ప్రొడక్షన్, అంటే చాలా తక్కువ టైంలో ప్రొడ్యూస్ చేయడాన్ని మాస్ ప్రొడక్షన్ అంటారు. సో మాస్ ప్రొడక్షన్ కన్నా ప్రొడక్షన్ బై ద మాసెస్ అంటే అర్థం ఏంటంటే ఇదే 100 మంది మనుషుల్ని కూర్చోబెట్టి పని చేపిస్తే 100 మంది మనుషుల ద్వారా ఈ 100 విజిల్స్ తయారు చేపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ప్రొడక్షన్ బై మాసెస్. సో గాంధీజీ గారు ఏం నమ్మారంటే మాస్ ప్రొడక్షన్ కన్నా ఒక ఇండస్ట్రీలో ఒక 100 తయారు చేయటం కన్నా 100 మందికి పని కల్పించి అదే 100 విజిల్స్ తయారు చేయటమే మంచి పద్ధతి. సో దట్ ఈస్ కాల్డ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద రిసోర్స్. ఇప్పుడు ఏమవుతుంది, ఆ 100 ఒకటే తయారు చేసినట్లు లెక్క. ఎవడైతే ఇండస్ట్రీ ఓనర్ ఉంటాడో వాడి దగ్గరికి రిసోర్స్ అంతా వెళ్తుంది. సో వాడే ఆ 100 తయారు చేసి అమ్ముకుంటాడు. సో దానివల్ల ఏమవుతుంది, ఆ 100 మంది డబ్బులు వాడు ఒక్కడే సంపాదిస్తాడు. అదే ఒక 100 మందితో చేయిస్తే ఒక్కొక్కడు ఒక్కొక్క రూపాయి సంపాదించిన 100 మంది సమానంగా సంపాదించుకున్నట్టు లెక్క. దిస్ ఈస్ కాల్డ్ రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్. ఈ రకంగా ఉండాలి రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది. ఎవరో ఒకడు ఇండస్ట్రీలో ఉన్న వాడి చేతుల్లో పెడితే సో వాడు రిచ్ అవుతాడు, వీళ్ళందరూ జాబ్లెస్ అవుతారు, వీళ్ళందరూ కూడా ఇలాగే ఉండిపోతారు అనేది గాంధీజీ గారు ఆలోచన. ఓకే, సో అట్ ద ఇంటర్నేషనల్ లెవెల్ ద క్లబ్ ఆఫ్ రోమ్ advanced resources conservation for the first time in a more systematic way in 1968. అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో క్లబ్ ఆఫ్ రోమ్ వాళ్ళు ఏం చేశారంటే ఈ రిసోర్సెస్ కన్జర్వేషన్ని ఒక కొత్త వేలో చెప్పారు. సబ్సిక్వెంట్లీ 1974లో గాంధీయన్ ఫిలాసఫీ వాజ్ వన్స్ అగైన్ presented by Schumacher in his book Small is Beautiful. సో ఆయన కూడా గాంధీజీ గారి ఫిలాసఫీని ప్రజెంట్ చేశారు. ఏ బుక్లో? స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్. అడుగుతాడు, స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనే బుక్ దేని గురించి రాశారు, లేకపోతే ఎవరు రాశారు? ఓకే, సో ఇందులో ఎవరి ఫిలాసఫీని డిస్కస్ చేశారు? ద సెమినల్ కాంట్రిబ్యూషన్ విత్ రెస్పెక్ట్ టు ద రిసోర్స్ కన్జర్వేషన్ అట్ ద గ్లోబల్ లెవెల్ వాజ్ మేడ్ బై బ్రూంట్లాండ్ కమిషన్ రిపోర్ట్ 1987. దిస్ రిపోర్ట్ ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. అంటే 1987లో ఏదైతే బ్రూంట్లాండ్ కమిషన్ రిపోర్ట్ గ్లోబల్ లెవెల్లో రిసోర్స్ కన్జర్వేషన్ గురించి ఒక బుక్ రాశారు. అక్కడ ఒక కాన్సెప్ట్ని కొత్తగా తీసుకొచ్చారు 1987లో. దట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే, సో ఆ కాన్సెప్ట్ పేరేంటి? సస్టైనబుల్ డెవలప్మెంట్. అంటే అర్థం ఏంటంటే ఇందులో రిసోర్స్ కన్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ జరగాలి అంటే నువ్వు రిసోర్సెస్ని వేస్ట్ చేయకుండా కన్జర్వ్ చేయాలి. అంటే సస్టైనబుల్ అంటే ఏంటమ్మా, ఎక్కువ రోజులు రన్ అయ్యేది. సస్టైనబుల్ అంటే అర్థం ఏంటంటే సస్టైన్ అవడం అంటే అర్థం ఏంటి? సో ఎక్కువ రోజులు అది అలాగే మారకుండా ఉండడాన్నే సస్టైన్ అంటారు. సో మన నేచర్ కానీ ఎన్వైర్న్మెంట్ కానీ మనం ఏదైనా ఒక పని చేయడం ద్వారా ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతాయి, డీగ్రేడ్ అవుతాయి. సో ఆ డీగ్రేడేషన్ లేకుండా నువ్వు పని చేయడాన్నే సస్టైనబుల్ డెవలప్మెంట్. అంటే ఒక డెవలప్మెంట్ను అచీవ్ చేయాలి, డెవలప్మెంట్ ఆగిపోకూడదు, డెవలప్మెంట్ కోసం ఎన్వైర్న్మెంట్ని చెడగొట్టకూడదు. సో డెవలప్మెంట్ ఈజ్ ఆల్సో నెసెసరీ, ఎన్వైర్న్మెంటల్ ప్రొటెక్షన్, ఎకాలజికల్ బ్యాలెన్స్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ నెసెసరీ. సో నువ్వు వీటిని కాపాడుకుంటుంటే ఎవరికి ఇబ్బంది పెట్టకుండా, ఎవరికి ఇబ్బంది పెట్టమంటే ఎన్వైర్న్మెంట్ని డిగ్రేడ్ చేయకుండా నువ్వు ఏదైనా ఒక పని చేసినా, లేదా డిగ్రేడేషన్ని వెంటనే రిస్టోర్ చేయాలంటే దాన్ని రిపేర్ చేసేసుకునేలాగా నువ్వు పని చేసినా ఆ పనిని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కట్టుకున్నావు, ఇల్లు కట్టడం వల్ల ఒక 3 చెట్లు నరికేస్తావు, నీ ఇంటికి అడ్డంగా ఉన్నాయని 3 చెట్లు నరికావు. ఇల్లు కట్టిన వెంటనే నువ్వేం చేయాలి, మళ్ళీ ఆ చెట్లని వేరే ప్లేస్లో నాటి మళ్ళీ ఆ 3 చెట్లని నువ్వు బతికిచ్చావు, కొన్నాళ్ళకి మళ్ళీ రీస్టోర్ చేసావు. సో దిస్ ఈజ్ కాల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. అంటే నీ డెవలప్మెంట్ ఆగలేదు, నీ ఇల్లు కట్టుకున్నావు, ఓకే, అట్ ద సేమ్ టైం నేచర్ని కూడా చెడగొట్టలేదు, నువ్వు మళ్ళీ చెట్లు నాటావు. సో యాజ్ ఇట్ ఈజ్ ఎకలాజికల్ బ్యాలెన్స్ని నువ్వు మళ్ళీ రీస్టోర్ చేసావు. ఈ రకంగా నువ్వు ఏదైనా పని చేసావు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వాటర్ని వేస్ట్ చేసావు, వెంటనే నువ్వేం చేయాలి, దాన్ని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ద్వారా మళ్ళీ రీజనరేట్ చేసేలాగా నువ్వు దానికి ఆల్టర్నేటివ్ మెకానిజంని పెట్టాలి. సో నువ్వు వేస్ట్ చేయి, నువ్వు వాడుకో, తప్పులేదు, కానీ వాడుకో. నువ్వు స్నానం చేయడం మానే,
తాగడం మానే అంటే అది కరెక్ట్ కాదు కదా. డెవలప్ అవ్వాలి, మనం వాడుకోవాలి, మనం వాడుకున్న దాన్ని మళ్ళీ రీజనరేట్ చేసే అవకాశాన్ని కూడా కల్పించాలి. దట్ ఈస్ కాల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆర్ రిసోర్స్ కన్జర్వేషన్. సో ఈ రకంగా చేయడాన్ని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. సో అలాగే ఇట్ వాజ్ ఆల్సో మీన్స్ రిసోర్స్ విచ్ వాజ్ సబ్సిక్వెంట్లీ పబ్లిష్డ్ ఇన్ ఏ ప్రింట్ బుక్ కాల్డ్ అవర్ కామన్ ఫ్యూచర్. సో మనందరి యొక్క కామన్ ఫ్యూచర్ అనే పుస్తకంలో వీటి గురించి రాశారనమాట. ఓకే, అయితే నెక్స్ట్ ల్యాండ్ రిసోర్స్. మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏంటి, టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ ఏంటి? అందులో ఇంపార్టెంట్ రిసోర్స్ వచ్చేసి ల్యాండ్. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ పేరెంట్స్ని అడిగితే చెప్తారు ల్యాండ్ అనేది ఎంత ఇంపార్టెంట్. అంటే వాళ్ళు మీ చదువులు అయిపోగా నెక్స్ట్ ఖర్చు పెట్టేది దేనికంటే ఒక ఇల్లు కొనడానికో, లేదంటే ఎక్కడో ఒక చోట చిన్న ప్లాట్. ఎవ్రీబడి విల్ ఇన్వెస్ట్ ఆన్ ఎ ల్యాండ్ ఆర్ ఎ ప్లాట్ ఆర్ ఎ ఫ్లాట్. సో అదొక డ్రీమ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. అలాగే ఎందుకు ఆ డ్రీమ్ ఉంటుందంటే ల్యాండ్ అనేది ఒక ఇంపార్టెంట్ రిసోర్స్. ఎందుకంటే మీరు ఏం చేయాలన్నా కూడా ల్యాండ్ మీదే చేయాలి. ఒక కంపెనీ పెట్టాలన్నా, లేదా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, లేదా ఒక పార్క్ కట్టాలన్నా, ఒక స్టేడియం కట్టాలన్నా, లేదా వాట్ ఎవర్ యూ వాంట్ టు ఇన్ యువర్ లైఫ్, నీకేం కావాలని ఆలోచించినా అది నువ్వు భూమి మీదే చేయాలి, గాల్లో చేయలేవు కదా. సో కాబట్టి ల్యాండ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రిసోర్స్ అనమాట. మన అన్ని ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి కూడా ల్యాండ్ మీదే చేస్తాం కాబట్టి సో ల్యాండ్ని మనం రకరకాలుగా వాడతాం. ఒకే ల్యాండ్ని మీరు ఒక చెరువులా వాడుకోవచ్చు, లేదా ఒక పార్క్లా కన్వర్ట్ చేయొచ్చు, లేదా ఒక ఇల్లు కట్టుకోవచ్చు, లేదా ఒక చిన్న ఇండస్ట్రీ కట్టుకోవచ్చు. సో ఏదైనా మనం దాన్ని చేసుకోవచ్చు, ఒక గేమింగ్ జోన్ చేసుకోవచ్చు. సో ల్యాండ్ ఉంటే దాన్ని ఏ రకంగా అయినా మనం మార్చుకోవచ్చు. సో ల్యాండ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ న్యాచురల్ రిసోర్స్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా ఇంపార్టెంట్ రిసోర్స్ ఏంటమ్మా ల్యాండ్. ఇట్ సపోర్ట్స్ న్యాచురల్ వెజిటేషన్. సో మనం బతకడానికి కావాల్సిన ఫుడ్ని ఇచ్చేది ఇదే. వైల్డ్ లైఫ్ బతికేది కూడా ల్యాండ్ మీదే, హ్యూమన్ లైఫ్ ల్యాండ్ మీదే, ఎకనామికల్ యాక్టివిటీస్ ల్యాండ్ మీదే, ట్రాన్స్పోర్టేషన్ ల్యాండ్ మీదే, కమ్యూనికేషన్ సిస్టమ్ ల్యాండ్ మీదే. సో ఎవ్రీథింగ్ డెవలప్మెంట్ కావాల్సిన ప్రతి ఒక్కటి మనం చేయగలిగేది ల్యాండ్ మీదే. హౌఎవర్ ల్యాండ్ ఈజ్ అన్ అసెట్ ఆఫ్ ఫైనైట్ మ్యాగ్నిట్యూడ్. కాబట్టి ఉన్న ల్యాండ్ అయితే ఇంతే, దాన్ని పెంచలేం కదా. ఇప్పుడు 2 ఇల్లు నువ్వు కట్టుకోవాలంటే ఇదే ల్యాండ్లోనే కట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో ల్యాండ్ కొనాలి, అది కొత్తగా క్రియేట్ అవ్వదు. ఎర్త్ అనేది ఇంకా ఇంతే, మన దగ్గర ఉన్న అవైలబుల్ ల్యాండ్ ఇంతే, మొత్తం పాపులేషన్ మొత్తానికి ఇంతే ఉంది. దానిలోనే మనం సర్దుకోవాలి. మళ్ళీ అందులో 43% ప్లెయిన్స్లో ఉంది, ఇది మౌంటైన్స్, కొన్ని ప్లాట్యూస్. ఓకే, మళ్ళీ ఇందులో వాటర్ ఉంటుంది. వాటర్ పోయిన తర్వాత ఉన్న ల్యాండ్ పార్సల్ అనేది మళ్ళీ మౌంటైన్స్, ప్లాట్యూస్ అండ్ ప్లెయిన్స్ కింద డివైడ్ అయింది అనమాట. సో ఇండియా హ్యాస్ ల్యాండ్ అండర్ ఎ వెరైటీ ఆఫ్ రిలీఫ్ ఫీచర్స్. ఇండియాలో ఉన్న రిలీఫ్ ఫీచర్స్ చూస్తే కనుక మన దగ్గర మౌంటైన్స్ ఉంటాయి కొన్ని చోట్ల, ప్లాట్యూస్ ఉంటాయి కొన్ని చోట్ల, ప్లెయిన్స్ ఉంటాయి కొన్ని చోట్ల, ఐలాండ్స్ కూడా ఉన్నాయి. అండమాన్ నికోబార్ లాంటివి, లక్షద్వీప్ లాంటివి ఐలాండ్స్ కూడా ఉన్నాయి. అబౌట్ 43% ఆఫ్ ల్యాండ్ ఏరియా ఈజ్ ప్లెయిన్. మన ఇండియాలో చూస్తే కనుక 43% అంటే 43% ప్లెయిన్ ఏరియా అనమాట. అంటే కోస్టల్ ఏరియా ఉంది కదా, సముద్రానికి దగ్గరలో ఉన్న ఏరియాస్ అన్నింటినీ కూడా ప్లెయిన్ ఏరియాస్ అంటారు. విచ్ ప్రొవైడ్స్ ఫెసిలిటేట్స్ ఫర్ అగ్రికల్చర్. సో ప్లెయిన్ ఏరియాలో వాటర్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ అగ్రికల్చర్ కానీ లేదా ఇండస్ట్రీకి కూడా వాటర్ కావాలి కాబట్టి ఇండస్ట్రీస్ కూడా మనం కట్టుకుంటూ ఉంటాం అన్నమాట ప్లెయిన్ ఏరియాస్లో. తర్వాత మౌంటైన్స్ ఆర్ అకౌంట్ ఫర్ 30%. సో ఇండియాలో ఉన్న హిమాలయాస్ కానీ లేకపోతే ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ అన్నిటి ఒక ఏరియా కడితే అదో 30% ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఏరియా వెళ్ళిపోయింది. ఇక మిగిలింది 30% పోయింది. అండ్ ఎన్ష్యూర్స్ పెరినియల్ ఫ్లో. ఈ 30% ఈ మౌంటైన్స్ వల్లే మనకి ఎప్పటికీ ఈ గంగా కానీ, యమున కానీ, బ్రహ్మపుత్ర కానీ, లేదంటే ఇటువైపు సదరన్ ఇండియాలో కావేరి కానీ, కృష్ణ, గోదావరి, నర్మదా, తాపి. సో ఈ అన్ని రివర్స్ కూడా ఈ మౌంటైన్స్ నుంచి ఫ్లో అవుతూ ఈస్ట్ నుండి వెస్ట్కి, వెస్ట్ నుండి ఈస్ట్కి వెళ్తూ ఉంటాయి అనమాట. ఓకే, అబౌట్ 27% ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద కంట్రీ ఈజ్ ప్లాట్యూ. సో మధ్యలో ఎత్తుగా ఉండే ప్రదేశాన్ని ప్లాట్యూ అంటారు. అంటే డెక్కన్ ప్లాట్యూ కావచ్చు, చోట నాగ్పూర్ ప్లాట్యూ కావచ్చు. అంటే ఒక పక్క ప్లెయిన్ ఏరియాస్, దాని పక్కన మౌంటైన్స్, నార్థన్లో హిమాలయాస్, ఈ మధ్యలో సెంట్రల్ ఇండియా చూస్తే ప్లాట్యూ, పీఠభూములు. ఓకే, చోటనగర్ ప్లాట్యూ కానీ, డెక్కన్ ప్లాట్యూ కానీ ఉంటాయి అనమాట. 27% ప్లాట్యూ ఉంటాయి. ఈ ప్లాట్యూస్లోనే ఎక్కువగా రిజర్వ్స్ ఉంటాయి, మినరల్స్ కానీ, ఫాసిల్ ఫ్యూయల్స్ కానీ, ఫారెస్ట్స్ కానీ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అనమాట. సో ల్యాండ్ యూటిలైజేషన్ చూస్తే కనుక మనం ల్యాండ్ని దేనికి వాడుతున్నాం ఇండియాలో. సో ఇది రిలీఫ్ ఫీచర్స్ గురించి మాట్లాడాము. సో ల్యాండ్ని దేనికి వాడుతున్నాం మనం. ఫారెస్ట్ ఏరియాస్ ఉన్నాయి, అలాగే ల్యాండ్ నాట్ అవైలబుల్ ఫర్ కల్టివేషన్, అంటే అక్కడ ఏవి పంటలు పండవు. దోస్ ఆర్ కాల్డ్ బ్యారన్ ఆర్ వేస్ట్ ల్యాండ్స్ అంటారు. ఓకే, ఇక్కడ రాళ్ళు రప్పలు లాంటివి ఉంటాయి. సో వాటి వల్ల ఇక్కడ మొక్కలు ఏం పెరగవు. సో ల్యాండ్ పుట్ టు నాన్ అగ్రికల్చరల్ యూజెస్, అంటే బిల్డింగ్స్ కట్టడం వల్ల కానీ, రోడ్స్ కట్టడం వల్ల కానీ, ఫ్యాక్టరీస్ కట్టడం వల్ల కానీ అక్కడ ఇంకా ల్యాండ్ అనేది ఇంకా అగ్రికల్చర్ పనిచేయదు. అదర్ అన్కల్టివేటెడ్ ల్యాండ్ ఎక్స్క్లూడింగ్ ఫాలో ల్యాండ్స్.
అయితే మిగతా అన్కల్టివేటెడ్ ల్యాండ్స్ ఏంటంటే పర్మనెంట్ ప్యాస్చర్ గేజింగ్ ల్యాండ్స్, అంటే పశువులు తినడానికి గ్రాస్ పండించడానికి కొన్ని ఉంటాయి ల్యాండ్స్. అవి పర్మనెంట్ ప్యాస్చర్స్ ఆర్ గేజింగ్ ల్యాండ్స్ అంటారు. పశువుల కోసం వదిలేసిన వాటి ఫుడ్ కోసం. సో ల్యాండ్ అంటారు మిస్లేనియస్ ట్రీ క్రాప్స్, అంటే కొన్ని ట్రీ క్రాప్స్ ఉంటాయి. లైక్ ఏంటంటారు దాన్ని అంటే మామిడి తోటలు కావచ్చు, జీడి తోటలు కావచ్చు, లేదా ఏదైనా కలప కోసం వుడ్ కోసం ఫైర్ వుడ్ కావచ్చు, లేకపోతే మనకు కావాల్సిన టేక్ వుడ్ కావచ్చు, ఇంటికి వాటికి ఆ వుడ్ అనేది దోస్ ఆర్ కాల్డ్ ట్రీ క్రాప్స్. ఓకే, సో ఇవి ఉంటాయి కొన్ని చోట్ల. కల్చరబుల్ వేస్ట్ ల్యాండ్ లెఫ్ట్ అన్కల్టివేటెడ్, అంటే అది కల్టివేటబులే, దాన్ని కల్చర్ చేయగలము, కానీ కావాలని దాన్ని అన్కల్టివేటెడ్గా వదిలేసాం. మోర్ దెన్ 5 years కనుక దాన్ని అన్కల్టివేటెడ్గా వదిలేసాం అనుకోండి, దట్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అన్కల్టివేటెడ్ ల్యాండ్. సో ఆ ల్యాండ్ అనేది గత 5 ఏళ్లుగా అది కల్చరబుల్ అయినప్పటికీ, దాని మీద పంట పండే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎవరు పంటలు వేయకపోవడం వల్ల అది అన్కల్చరబుల్ ల్యాండ్ అయిపోయింది, అన్కల్టివేటెడబుల్ ల్యాండ్ అయిపోయింది. ఓకే, సో దాన్ని మనం అన్కల్టివేటెడ్ కింద తీసుకుంటాం. నెక్స్ట్ ఇస్ ఫాలో ల్యాండ్స్. ఫాలో అంటే అర్థం ఏంటంటే ఈ సంవత్సరం దాన్ని గ్యాప్ ఇచ్చాం అనుకోండి, లేకపోతే 2 సంవత్సరాలు వదిలేసామంటే మళ్ళీ అది రీజనరేట్ అవ్వాలి కదా, మళ్ళీ కల్టివేటబుల్ అవ్వాలంటే ఒక ల్యాండ్ని వాడిన తర్వాత దానికి కాస్త రెస్ట్ ఇవ్వాలి. ఆ రెస్ట్ ఇచ్చే ల్యాండ్స్ని ఫాలో ల్యాండ్స్ అంటారు. సో కరెంట్ ఫాలో అంటే ఈ సంవత్సరానికి వదిలేసాం. ఓకే, సో మేబీ 2 సంవత్సరాలు కూడా వదిలేయచ్చు. సో మోర్ దెన్ 1 year కూడా వదిలేయచ్చు. ఓకే, 1 or less than 1 year అగ్రికల్చర్ ఇయర్ దాన్ని కరెంట్ ఫాలో అంటారు. అదర్ దెన్ కరెంట్ ఫాలో అంటే అదే మోర్ దాన్ 1 year వదిలేసేదాన్ని అదర్ దెన్ కరెంట్ ఫాలో. అంటే ఈ సంవత్సరం కరెంట్ అంటే ఏంటంటే ప్రెజెంట్ అని. సో ప్రెజెంట్ ఫాలో అంటే ఈ సంవత్సరం వదిలేసినవి. అదర్ దెన్ కరెంట్ ఫాలో అంటే గత ఒక 1 year నుంచి 5 years వరకు దాన్ని గ్యాప్ ఇవ్వాలనుకుంటే దాన్ని అదర్ దెన్ కరెంట్ ఫాలో. 5 years దాటిపోయి వదిలేసేదాన్ని అన్కల్టివేటెడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అది ఎందులోకి వెళ్ళిపోతుంది? అన్కల్టివేటెడ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఈజ్ రెడ్ జోన్ ఏరియా. ఆ ఏరియా ద ఫిజికల్. సో ఇప్పుడు ఇవన్నీ పోయిన తర్వాత మిగతా దాంట్లో పంట వేస్తాం. సో దాన్నే మనం ఏమంటాం అంటే నెట్ సోన్ ఏరియా, ద ఫిజికల్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ అని విచ్ క్రాప్స్ ఆర్ సోన్. అంటే ఈ సంవత్సరం పంటలు పండించి మనం గ్రో చేస్తాం కదా, దాన్నే మనం ఏమంటాం అంటే నెట్ సోన్ ఏరియా అంటారు. సో ఈ సంవత్సరం దాన్ని నెట్ సోన్ అయ్యి ఈ సంవత్సరం మన పంట వస్తుంది అనమాట. ఓకే, సో ఏరియా సోన్ మోర్ దెన్ వన్స్ ఇన్ అన్ అగ్రికల్చర్ ప్లస్ నెట్ సోన్ ఏరియా ఈజ్ నోన్ యాజ్ గ్రాస్ క్రాప్డ్ ఏరియా. అంటే ఇప్పుడు ఈ పంట అయిపోయింది, 4 నెలలు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఖరీఫ్ అయిపోయిన తర్వాత వెంటనే కూడా మళ్ళీ ఇంకో పంట వేస్తాం. సో ఇప్పుడు ఏరియా మోర్ దెన్ వన్స్, ఇప్పుడు అదే 1 acre ఉంది, 2 times చేసాం. ఓకే, కాబట్టి దాని నెట్ సోన్ ఏమవుతుంది? ఫస్ట్ టైం ఖరీఫ్కి 1 acre, అదే దాంట్లో రబీ క్రాప్ వేసాం. సో రబీకి 1 acre, అంటే చూడడానికి అది 1 acre, కానీ యూ హ్యావ్ యూటిలైజ్డ్ ఇట్ ట్వైస్. ఓకే, కాబట్టి అప్పుడు ఏమవుతుంది? గ్రాస్ క్రాప్డ్ ఏరియాలో 2 acres అవుతుంది. సో 1 acre ఫర్ ఖరీఫ్ అండ్ 1 acre ఫర్ రబీ, కాబట్టి అది 2 acres కింద లెక్క అనమాట. సో ఈ రకంగా ఏరియా సోన్ మోర్ దాన్ వన్స్ ఇన్ ఏ అగ్రికల్చర్ ఇయర్. ఒక అగ్రికల్చర్ ఇయర్ అంటే 12 నెలలు. ఇయర్ అంటే మనకు వర్షాలు ఎప్పుడు మొదలవుతాయి? జూన్లో మొదలవుతాయి. కాబట్టి జూన్లో మన అగ్రికల్చర్ ఇయర్ మొదలవుతుంది. మళ్ళీ మనకి మేలో ఎండ్ అవుతుంది అగ్రికల్చర్ ఇయర్. సో జూన్ నుంచి అక్టోబర్ దాకా ఖరీఫ్ అంటారు. సో నవంబర్, డిసెంబర్, జాన్, ఫెబ్ ఇది రబీ అంటారు. సో ఖరీఫ్లో ఒక పంట వేసేసి, ఓకేనా, ఖరీఫ్లో ఒక పంట వేసేసి మళ్ళీ రబీలో ఇంకో పంట వేసాం అదే 1 acreలో. అప్పుడు గ్రాస్ క్రాపింగ్ ఏరియా ఏమవుతుంది? 2 acres అవుతుంది. ఓకే, సో ఈ రకంగా మనం చూస్తాం అనమాట. సో ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ ఇన్ ఇండియా అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.